హాయ్ చెప్పమ్మా. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు సాయి సుధా బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మా అమ్మ అయితే జున్ను పాలు అయితే చేస్తుందనమాట. మాకు జున్ను అంటే చాలా ఇష్టము. అయితే జున్నుకి ఏమేమి కావాలన్నది మీకు ఇక్కడైతే చూపిస్తామండి. ఇదిగోండి 1 లీటర్ పాలు అయితే కట్ చేసుకుని మా అమ్మ వేసుకున్నారు. ఆ పాలు కూడా వేసేయమ్మా. మనకి జున్ను పాలు ఉంటేనే కదండి మనం జున్ను చేసుకునేది. కానీ ఇక్కడ మా అమ్మ అయితే జున్ను పొగటతో చేస్తుందనమాట. ఇవ్వండి లీటర్ పాలు అయితే తీసుకున్నాము. ప్యాకెట్ పాలు అనమాట ఇవి. ప్యాకెట్ చూపించమ్మా. ఇదిగోండి ఈ ప్యాకెట్లు అయితే మనకి డీమార్ట్లో కిరాణా షాపుల్లో కూడా మనకు దొరుకుతున్నాయండి. ఈ 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాం అనమాట. ఇదిగోండి ఈ పొడి కూడా దీంట్లో వేసేసుకోవాలి పాలల్లో. అంటే 1 లీటర్ ప్యాకెట్ పాలకి ఒక పొడి ప్యాకెట్ అయితే పడుతుంది అనమాట అండి. ఇలా 2 ప్యాకెట్లు కూడా వేసేసుకుందాము. ఇదిగోండి 2 ప్యాకెట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలా 2 ప్యాకెట్ కూడా వేసేసుకున్నామండి. ఇదిగోండి మిరియాలు మెత్తగా నూరుకున్నవి, యాలకులు మెత్తగా నూరుకున్నాయండి. కొలతలతో చక్కగా మనకి జున్ను అయితే చేసుకుంటాం అనేది మా అమ్మ అయితే చూపిస్తుందండి. ఇదిగోండి బెల్లం అయితే చక్కగా మెత్తగా పొడిని చేసుకున్నాము. ఈ లీటర్ పాలకి ఎంతమ్మా బెల్లం? 1/2 కిలో బెల్లం అయితే వేసుకోవాలంటండి. మాకు చిన్నప్పటి నుంచి గేదెలు ఉండేవి అనమాట. అది జున్ను తినే అలవాటు మీద మాకు చాలా ఇష్టం అనమాట. అందుకే ఇంకా జున్ను పాలు లేకపోయినా జున్ను పొడితోటి జున్ను అయితే మా అమ్మ ఎలా రెడీ చేస్తుందండి. ఇదిగోండి బెల్లం శుభ్రంగా కరిగేలాగా ఇలా కలిపేసుకోవాలి. మనం వేసుకున్న జున్ను పౌడరు, బెల్లం, మిరియాలు, యాలకులు, పాలు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. శుభ్రంగా అయితే మనం బెల్లం వేసుకున్నాక శుభ్రంగా కలిపేసుకున్నామండి. ఇప్పుడు ఎన్ని వాటర్ పోసుకుని ఈ జున్ను ఉడికించుకోవాలో చూద్దామండి. ఇదిగోండి ఇలాంటి గిన్నె అయితే మేము తీసుకున్నాము. ఈ గిన్నెలో 1 లీటర్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇదిగోండి స్టాండ్ అయితే ఇలా పెట్టుకున్నాము. ఆ స్టాండ్ మీద ఈ గిన్నె ఇదిగోండి ఇలా పెట్టుకున్నాము. దాని మీద ఒక మూత, మళ్ళీ ఇంకొక మూత అయితే పెట్టుకున్నామండి. స్టవ్ అయితే వెలిగించుకుని ఇదిగోండి ఎన్ని నిమిషాలకైతే రెడీ అయ్యిద్దో మళ్ళీ అయితే చూద్దామండి. స్టవ్ అయితే హైలోనే పెట్టాము. జున్ను అయితే ఆవిరి మీద ఉడికిపోయిందని చూద్దామండి. ఇదిగోండి మూత తీయమ్మా. జున్ను అయితే ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఆ చాకిటి అమ్మ ఒకసారి. ఇదిగోండి చెమ్మ అయితే ఏం అంటుకోలేదన్నమాట. ఇదిగోండి మనకు జున్ను అయితే రెడీ అయిపోయింది ఆవిరి మీద అయితే. మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆపేద్దామండి. ఇది శుభ్రంగా చల్లారిపోయాక మా పిల్లలు వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను తినేటప్పుడు ఎలా ఉందన్నది. టేస్ట్ అయితే అప్పుడు చేస్తాము. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తున్నాను. మూత పెట్టేయమ్మా. జున్ను అయితే పిల్లలు వచ్చాక టేస్ట్ చేద్దామన్నాను కదండి. ఇవ్వండి జున్ను అయితే ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసాక ఇంకా స్నానాలు అవి చేశారనమాట. ఇంక ఇప్పుడైతే పిల్లలకి పెడుతున్నాను. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తానండి. నిజంగా పెద్దవాళ్ళ చేతి వంట సూపర్. అయితే ఈ జున్ను కూడా జున్ను పాలు లేకుండా చేసుకున్నా కూడా అసలు చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే.
సూపర్ ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, జున్ను ఎలా చేసుకోవాలో. వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.